ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక, లోకంలో అనేక మంది ఉన్నారు కానీ వారు దేవుని ఆశ్రయించిన వారు కాదు, దేవుని నామాన్ని ఎరిగిన వారు కాదు. కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నాం గనక, ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్కు ద్వారా దేవుడు మనతో ఏమై మాట్లాడి ఉన్నాడో ఆ వాక్కుకు మనం లోబడితే గనక మన జీవితాలు వెలిగించబడతాయి, మన జీవితాలు ఆస్వాదింపబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయడు గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృపను బట్టే నాయన. మీరు నన్ను ప్రేమించకపోతే, మీరు నన్ను నా పాపం నుంచి విడిపించకపోతే, మీరు నా బంధకాల నుంచి నాకు విడుదల కల్పించకపోతే నేనేమైపోయాను ప్రభా. నాయన మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కనుకే తండ్రి ఈ ఉదయకాల సమయంలో అయా నీ సన్నిధిలో నిలబడి ప్రభా అయా నీ మాటలు తెలియజేయడానికి మీరు కృపను గురించారు నాయన. మీ మాటలు బండలను బద్దలు కొట్టి సుత్తు వంటివి నాయన. నీ మాటలు చాకల వాణి సబ్బు వంటివి నాయన. మీ మాటలు అగ్ని వంటివి నాయన. మీ మాటలు పవిత్రమైనవి నాయన. మీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి నాయన. మీ మాటలతో, నీ జీవంగల వాక్కుతో ఈ ఉదయకాల సమయంలో మీరు నాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్యముతో తండ్రి ప్రభా మీరు నింపి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయడు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ జరిగిన సందర్భాన్ని కొంచెంగా వివరించి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అంటే 4 తరాల వరకు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండి దేవుడికి వారు మొరపెడుతుంటే, దేవుడు ఎదుట వారి కన్నీరు కారుస్తుంటే సృష్టికర్త అయిన దేవుడు వారి మొర ఆలకించి వారి మధ్యకు మోషే ప్రవక్తను పంపిస్తే, మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చి ఆ యొక్క అరణ్యంలో వాళ్ళని నడిపిస్తూ ఉండగా, కాలక్రమేణా నడిపిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలకి మోషే మృతి పొందాడు. మోషే మృతి పొందిన తర్వాత మోషే కింద పరిచారకుడుగా ఉంటున్న యెహోషువ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయడు గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడితే జనుల్ని పరిశుద్ధపరచుకొని వారు నా వైపు తిరిగితే పరిశుద్ధపరచుకోవటం అని అంటే, అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి దేవుడు విడిపించి ఆ అరణ్య మార్గం గుండా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఉంటుంటే ప్రజలు దేవునికి విరోధంగా లేచారు. ప్రజలు దేవుని మాటలను లక్ష్య పెట్టట్లేదు. ప్రజలు దేవుడి కార్యాలు పొందుకొని కూడా దేవుడి మీద తిరుగుబాటు చేశారు, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. అలాంటి ప్రజలు తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన యెహోషువ అనుకుంటున్నారు మోషే మీదే తిరుగుబాటు చేశారు, దేవుడి మీదే తిరుగుబాటు చేశారు, నా మాట ఈ ప్రజలు అంటారా అని భయపడుతున్న సమయంలో యెహోషువతో దేవుడు అంటున్నాడు, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయని గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞయించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, సకల యుగంలో రాజయుడియు అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడును
దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. ఆయన సకల యుగములో రాజైన దేవుడు, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయ దేవుడైన దేవుడిని మనము ఈ ఉదయకాల సమయంలో ఆరాధిస్తున్నాము. ఆషామాష దేవుడిని మనం ఆరాధించట్లేదు. మన ప్రార్థన ఆలకించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన పురుషులుగాను స్త్రీగాను నిర్మించాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు? మన పోలికలోనే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? మన పోలికలోనే ఉంటారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి కార్యాలు పొందుకున్నారు. వారి జీవితాల్లో మేలు అనిపించారు. మళ్ళీ వారు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ యొక్క అంత్య దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే అద్భుతాల కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నారు. జీవితాల్లో కార్యాలు జరగడం కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నారు. కార్యాలు జరిగిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు. మన సంఘం ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. మరి వారి పరిస్థితులు ఏమై ఉన్నాయో దేవుడికే తెలియాలి. దేవుడు వారిని దీవించును గాక. మరి దైవ సేవకుడు ప్రయాసపడి ఉపవాస కూటాలు ఎందుకు ఏర్పాటు చేశారు? సేమ్ ఇదే డేట్లో కూడా మేము పరిచయం చేస్తున్నాం. తణుకు, పైడిపర్రు, జగనన్న కాలనీలో కూడా 26, 27, 28 డేట్లు, 26, 28 డేట్లో కూడా మా ఓన్లీ రాత్రికాల సమయంలోనే, రాత్రికాల సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మా కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అయినా సరే దైవజనుడు ప్రేమతో పిలిచాడని చెప్పేసి, అంటే ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ ప్రయాస అని అంటే సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము ఆస్వాదింపబడాలి, సంఘములో ఉన్న ప్రతి పరిస్థితులు మారాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకొని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తే వారి కార్యాల కోసమే దేవుడితో తిరుగుతుంటే దేవుడు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఏమన్నాడంటే, రేపు మీ మధ్యన దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే, ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధపరచుకునుడి అని అంటే వస్త్రాలు తుక్కోవటం కాదు, దేహానికి స్నానం చేయడం కాదు. పరిశుద్ధపరచడం అంటే పూర్తిగా దేవుని వైపు తిరగటం, పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టడం, పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టడం, పూర్తిగా లోకాసులను విడిచిపెట్టడం. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు దాకా దేవుడితోనే నడుస్తున్నారు, కానీ నిజంగా హృదయపూర్వకంగా దేవుడితో తిరగట్లేదు. వారిని దేవుడు మీరు పరిశుద్ధపరచుకోండి అని అనగానే వారు హృదయపూర్వకంగా దేవుడితో తిరిగితే అక్కడ ఏం జరిగిందని అంటే, వారు యోర్దాను నదిలో యాజకులు కాళ్ళు పెట్టగానే యోర్దాను నదంట గొట్ల మీద పారి ప్రవహిస్తుందంట. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చి చూస్తుంటే ఎలా ఉంది, కాలువలు పొంగిపోయి ప్రవహిస్తున్నాయి అనమాట. అలాగా యోర్దాను నది ఆ కాలంలో గొడ్ల మీద పొర్లి పారి ప్రవహించే నీళ్లు కూడా ఏకరాశిగా నిలిచిపోయాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు పరిశుద్ధుడైన దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగితే నీకు ఎదురుగా ఉన్న సమస్య కూడా నీ ఎదురు నిలబడకుండా అది నీ నుండి పారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోర్దాను ఏకరాశిగా నిలబడటమే కాదు, అక్కడ వారి ముందర ఎరుకో గోడలు కూడా పగిలిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎరుకో రాజుని వారు హతముందించారు. ఎరుకోని వారు స్వాధీనపరుచుకొని వారు పాలు తేలిగారే కానాను దేశానికి దేవుడి యొక్క కృప ద్వారా నడిపించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే అనుకున్నాడు, ఈ ప్రజలని నడిపించడం ఎంతో విసిగిపోయాడు. కానీ దేవుడు యెహోషువకి బాధ్యతలు అప్పగించిన తర్వాత యెహోషువ వారిని ఒక మార్గంలో నడిపించడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రజలకి చెబుతూ ఉండగా ప్రజలు దేవునితో తిరగగానే దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, మనం కలిగి ఉన్న గొప్ప దేవుడు. ఒకసారి చూద్దాం మన దేవుడి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రీమంతుడను అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునే ఉండి సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరినో ఆయన చూడలేదు, ఎవరు ఆయన చూడలేడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మాత్రమే పరిశుద్ధత కలిగిన దేవుడు, ఆయన మాత్రమే రాజులకు రాజు ప్రభు అయిన దేవుడు, ఆయన మాత్రమే శ్రీమంతుడైన అద్వితీయ దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము బలిగాను అర్పణగాను అర్పించి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనకి విడుదలను విమోచన దయచేసిన దేవుడు మనకి మహిమ కలుగును గాక. మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటే మన భక్తి జీవితం ఎలా ఉంది, మనం ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం, ఎలాంటి భక్తి జీవితము మనం జీవిస్తున్నాం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమం అంటే ఏంటి? అతిక్రమము అని అంటే రూల్స్ ఆంక్షలు అంటారు. మనకి కరోనా టైంలో ఆంక్షలు ఉన్నాయి. పలానా సమయం నుంచి పలానా సమయంలోకే మీరు బయటికి రావాలి, వచ్చి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి. కాదు అని మీకు నచ్చిన సమయంలో మీరు వస్తే మీ మీద జరిమానా వేయబడుతుంది, మిమ్మల్ని స్టేషన్లో వేయబడతారని కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఒక వాక్కు చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టేవారు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు నేను నాకు నచ్చినట్టు జీవించేవాడిని. నాకు నచ్చినట్టు అంటే నేను ఎలా ఉండేవాడిని అంటే, మా అమ్మగారు సేవకురాలు తను చెబుతూ ఉండేది నాకు 16-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, మనం మందిరం కట్టుకుందాం నాన్న, మందిరం కట్టుకుందాం, దేవుని ఒక పరిచయం చేయాలి, మందిరం కట్టుకుందాం అని అంటే, నువ్వు కట్టుకుంటే కట్టుకో మందిరం, నాకు సంబంధం లేదని చెప్పేసి అనమాట. లేదు నాన్న, నా తర్వాత నువ్వే సేవకుడు అవ్వాలి, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటే, నాతో మాట్లాడలేదు, నీతో మాట్లాడాడేమో, నాతో మాట్లాడలేదని చెప్పేసి అని నాకు ఒక ఆలోచన ఉండేది. నాకు ఎలాంటి ఆలోచన ఉండేది అని అంటే, మనకు ఇప్పుడు టీవీలో న్యూస్ పేపర్ ఉండేది, సెల్ ఫోన్ ఉండేది కాదు. కానీ సెల్ ఫోన్ ఉంటే వేరే రకంగా ఉండేది. అప్పుడు టీవీలో న్యూస్ పేపర్ ఉండటం వల్ల ఆ న్యూస్ పేపర్లో ఆ యొక్క సినిమా హీరోల ఫోటోలు చూసి దానికి ఆకర్షణకు లోనైపోయి నేను ఎలాగైనా సరే వెండి తెర మీద కనపడాలనే ఒక ఆశ నాలో మొదలైపోయింది. నాకు నచ్చినట్టు నేను జీవించడం మొదలుపెట్టాను, నాకు నచ్చినట్టు నేను బ్రతకడం మొదలుపెట్టాను. ఎంతలా అని అంటే, మేము అది భద్రాచలం దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనవరం ప్రాంతం, మా ప్రాంతం. అది కూడా వరద ముప్పు ప్రాంతమే. పోలవరం ముప్పు మండలాల్లో ఒక మండలం మా యొక్క కోనవరం మండలం. అయితే 2006లో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాం. అక్కడ పరిస్థితులు బాగోలేక హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటూ అలాగా నాకేం ఆశ అంటే, ఏది ఏమైనా సరే సినిమా హీరో అవ్వాలి, వెండి తెర మీద కనపడాలి. నేను ఎవరితో చెబితే కూడా నువ్వు అవుతావు, నువ్వు భలే ఉన్నావు అనేవాడు. నువ్వు అవుతావు, కంపల్సరీ అవుతావు. మనం అవ్వలేవరా, మనకి ఎందుకు వచ్చిన బాధరా అనేది అవ్వడం అని అంటే మా అమ్మ ఒక్కటే. మనకు నువ్వు ఏ దేవుడిని కాదని ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం నీవు వద్దులవరా అని. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసుకునేవాడిని, కొత్త గొప్ప జీతం వచ్చేది, దాంతో అలాగా మంచిగా బ్రతుకుతూ ఉండేవాడిని. ఎంతలా అని అంటే, ఇక ఏది ఏమైనా సరే నేను సినిమా వెండి తెర మీద నేను కనపడాలని చెప్పేసి నేను కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను, ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. కొంత డబ్బులు వెచ్చించాను. ఈ లోపల మరి లోకంలో ఉన్న ప్రేమలు కూడా, ఆ ప్రేమల వెంట కూడా పడటం మొదలుపెట్టాను. మనం వద్దనుకున్నా అవి వస్తూ ఉంటాయి. వాటిలో పడటం మొదలుపెట్టాను. వాటిల్లో పడి తర్వాత దీన్ని ఇక్కడ ఎలాగైనా సినిమా హీరో అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను.
కానీ ఒకానొక దినాన్ని నా జీవితం ఎలా అయిపోయిందని అంటే చనిపోతే బాగుండని అనుకున్నాను. ఎలాంటి జీవితం గడిపేవాడిని అంటే ఎలా ఉండేవాడిని అంటే నాకు నచ్చిన బట్టలు నేను కొనుక్కునేవాడిని. ఎంత ఖరీదైనా చూసేవాడిని కాదు, ఎంత ఖరీదైనా చూసేవాడిని కాదు. ఎలా ఉండేవాడిని అంటే హైదరాబాద్లో షాపూర్ నగర్ అని ఉంది. షాపూర్ నగర్ అనే ఏరియా ఉంది జీడిమెట్ల దగ్గర. అక్కడ మసీద్ సెంటర్ వెనకాల ఒక టైలర్, మణికంఠ అని ఒక టైలర్ ఉంటాడు. నాకు ప్రత్యేకంగా నచ్చినట్టు నేను చెప్పేవాడిని, ఇలా కీ చూపించేవాడిని. ఈ షర్ట్కి ఎలాగా ఇక్కడ ఇలా ఉండాలి, 2 పాకెట్లు ఉండాలి, ఎలా ఉండాలి, నాకు నచ్చినట్టు. కొట్టలేదనుకో నాకు నచ్చలేదని చెప్పేసేవాడిని. నాకు నచ్చలేదని అంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని నాకు నచ్చినట్టే కుట్టేవాడు. నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని. ఇక వచ్చే డబ్బులంతా దేనికి వెచ్చించేవాడిని అంటే నేను డిగ్నిఫైడ్గా ఉండటానికి, నేను అందంగా కనపడటానికి. నాకు మీరు చెబితే నవ్వుకుంటారేమో కానీ ఒక సపరేట్ ఒక కిట్ ఉండేది. ఎలాంటి కిట్ అని అంటే ఇప్పుడు మా చెల్లెలు వాడుతున్నారో వాడట్లేదో కానీ బ్యూటీ కిట్ ఒకటి ఉండేది అనమాట. బ్యూటీ కిట్ ఒకటి ఉండేది నాకు. ఎలాంటి కిట్ అని అంటే బయటికి వెళ్తే సన్స్క్రీన్ లోషను, రాత్రి నైట్ క్రీము. నైట్ క్రీమ్ అంటే కొంతమంది తెలుసా, మా చెల్లెలు తెలుస్తుంది అనమాట. నైట్ క్రీమ్ అని ఉండిద్ది. నైట్ క్రీము, మళ్ళీ పగల క్రీము, మళ్ళీ ఫేస్ వాష్, మళ్ళీ బ్లీచింగ్ అని ఉండేది అనమాట. బ్లీచింగ్ అని ఫేస్కి బ్లీచింగ్ అని ఉండేది. ఇప్పుడు దేవుడు కృప బట్టి పౌడర్ కూడా రాయట్లే నేను. ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత మొహం కడుక్కుందాం అనిపించి కూడా మళ్ళీ వర్షంలో మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి రావటం ఎందుకులే అని చెప్పి తుడుచుకొని వచ్చేస్తాను. పౌడర్ కూడా రాయట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి పౌడర్ కూడా ఏ క్రీము రాయట్లా, ఏ పౌడర్ ఏది రాయట్లా. అంటే అప్పుడు ఏంటంటే మరి అందంగా కనపడాలి, అందంగా ఉండాలి, మన గ్లామర్ పెరగాలి, గ్లామర్గా మనం కనపడాలి అని చెప్పేసి సపరేట్ కిట్ ఒకటి ఉండేది. అది 2000 రూపాయలు 3000 అయ్యేది అప్పట్లో. ఏది ఈ స్టోరీ ఎప్పుడంటే 2010, 2011లో సపరేట్ కిట్ ఒకటి ఉండేది. నా షూ 2500 రూపాయలు. 2500 రూపాయలు. ఇప్పుడు 500 రూపాయలు చెప్పులు అని అంటే వాడిని ఒకసారి కిందకి మీదకి చూసి పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాం. అంటే విలువ తెలిసింది. అప్పుడు నాకు విలువ తెలియలే. డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని విలువగా జాగ్రత్తగా వాడాలి. నేను అనుభవంతో చెబుతున్నా. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దాన్ని విలువగా జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు ఎందుకంటే ఉద్యోగం ఉంది, సంపాదిస్తున్నాను, నా గోల్ ఉంది, నా గోల్ కంపల్సరీ నేను రీచ్ అవుతున్నాను అనుకుంటున్నాను, నేను రీచ్ అయిపోతాను, ఎలాగైనా సరే నేను రీచ్ అయిపోతాను అని నా హృదయం నన్ను అలా ప్రేరేపించేది. దేవుడికి నేను ఏదో ప్రార్థన చేసుకునేవాడు ముక్కుపడిగా. ఎలా ప్రార్థన చేసుకున్నా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ప్రభువా, ఎలాగైనా సరే మార్నింగ్ షో టికెట్లు నేను సంపాదించాలి, ఎట్లాగైనా ఫస్ట్ షో టికెట్లు ఎలాగైనా సంపాదించాలి ప్రభా, నువ్వు సహాయం చేయని చెప్పేసి అని నేను ప్రార్థన చేసుకొని షాపూర్ నగర్లో రంగా భుజంగా థియేటర్లు ఉంటాయి. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి నిజం వాస్తవం, ఇది వాస్తవం. నేను ఈరోజు ప్రభా నా గర్ల్ ఫ్రెండ్ కలవాలని ఉంది, ఎట్టి పరిస్థితిలో కూడా నేను కలవాలి ప్రభా, నువ్వు ఏది ఏమైనా బస్సులో వెళ్తున్నా సరే కలవాలి ప్రభా, సాయం చేయి ప్రభా, సాయం చేయి, నువ్వు సాయం చేయి అని అంటే కలిసేది. షాక్ ఇచ్చేవాడిని. నేను అనుకునేవాడిని దేవుడు నాతో ఉన్నాడని నేను అనుకునేవాడిని. అపవిత్రమైన కార్యాలకి దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, మనం అనుకుంటాం మనకి నచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటుంటే, మనకి నచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటుంటే మనం అనుకుంటాం దేవుడు మనతోనే ఉన్నాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెసిబుల్గా నన్ను దేవుడు నాతో ఉన్నాడు. నేను అలాగే అనుకునేవాడిని. లోకాశలతో లోక ప్రేమతో నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని. ఒక చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు 12,000 రూపాయలు. నమ్ముతారా మీరు? చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు 12,000 రూపాయలు. గొప్ప కోసం చెప్పట్లా, ఇది యథార్థం, వాస్తవం. బాడీ స్పెట్స్ 2,000 రూపాయలు, ఫాస్ట్ ట్రాక్ స్పెట్స్ అని ఉంటాయి, 2,000 రూపాయలు. అంటే నా మనస్సు నాకు ఎలా అనిపించేది అంటే, నువ్వు 10 మందిలో నుంచున్నావంటే నిన్ను ఐడెంటిఫై చేయాలి. 10 మందిలో నువ్వు ఉన్నావంటే నిన్ను ఐడెంటిఫై చేయాలి. ఎవరో ఈ వ్యక్తి అని నేను చూడాలి. ఎవరో బాడీ పర్ఫ్యూమ్ కానీ సపరేట్గా ఉండాలి, చాలా కాస్ట్లీ ఉండాలి, సపరేట్గా ఉండాలి. నేను చెబుతున్నాను దేవుడి పేరట, ప్రేమైన సహోదరి, ప్రేమైన చెల్లి, ప్రేమైన తమ్ముడా, మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఏది చేసినా సరే మన ప్రయత్నంలో ఫలభరితం ఉండదు. నాకు నచ్చినట్టు నేను జీవించేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతికేవాడిని,
నాకు నచ్చినట్టు నేను జీవించడం మొదలుపెట్టాను. ఒకానొక దినాన్ని ఏమైపోయిందంటే పరిస్థితి, ఆ ప్రేమ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. ఆ ప్రేమ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. దేవుణ్ణి కాదని, తల్లిదండ్రుల్ని కాదని లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు. యథార్థమైన ప్రేమ ఏంటంటే మొదటగా మనకు కనిపించే తల్లిదండ్రుల ప్రేమే యథార్థమైన ప్రేమ. వారు మనల్ని కని పెంచి పోషించి మనకన్నీ వారి కష్టమైన బాధ. ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రి స్థానంలో ఉన్నాను కనుక నాకు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే నేను అంటూ ఉంటాను ఒక మాట, భార్యని పిల్లల్ని దేవునైనా సాటిఫై చేయొచ్చు కానీ భార్యని పిల్లల్ని సాటిఫై చేయలేమంటా ఉంటాను నేను. తెలిసిన వాళ్ళతో అంటా ఉంటాను సరదాగా. అవునా కదా? వాస్తవం కదా? భార్యని పిల్లల్ని సాటిఫై చేయగలుగుతామా? వాళ్ళకి ఎన్ని ఇచ్చినా ఏమంటే ఇంకా కావాలని అనుకుంటారు. నా భర్త నాకు చేయగలడు, నా భర్త నాకు ఇవ్వగలడు. పిల్లలు కూడా ఏమంటారు, ఎంత మంచి కొనిపించినా ఏది కావాలన్నా మా నాన్న నాకు కొనిపించగలడు, మా నాన్న నాకు ఇవ్వగలడు అని అనేవాడంటే వాళ్ళు సాటిఫై చేయలేవు. దేవునైనా సాటిఫై చేయొచ్చు యథార్థంగా నమ్మకంగా బతికి. నాకు అనిపించేది, నాకు నచ్చినట్టు నేను జీవించాలనుకునేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకునేవాడిని. నేను ప్రేమించిన ప్రేమ నా నుండి దూరం అయిపోయింది. ఓ పక్కనేమో సినీ ఫీల్డ్లో ట్రై చేయాలని ప్రయత్నం చేస్తుంటే వాడు మోసం చేశాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు డబ్బులు కట్టించుకొని సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చేవాడు కాదు, వాడు మోసం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానని అంటే ఇంట్లోనేమో మాటలు, నువ్వు చెబితే ఎంటలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావని ఇంట్లో మాటలు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయానంటే వెళ్ళిపోయి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ రైలు పట్టాల మీద పడుకొని చచ్చిపోతే బాగుండు అని అనిపించేది. నేను అంటాను, మనకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడే, దేవుడు మనకి అన్ని అనుకూలపరిచినప్పుడే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవటం మంచిది. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ బాల్య దినములందే నీ దేవుడైన యెహోవా సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోనము. జ్ఞాపకం చేసుకో, నిన్ను సృజించిన వాడు ఎవడు, నిన్ను ఈ లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరిగితే గనక నీవు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో చనిపోతే బాగుండు, చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మా స్నేహితుడు నేను అమీర్పేట బిగ్ బజార్లో పనిచేస్తుంటే మా స్నేహితుడు అన్నాడు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు అని అంటే మా దగ్గరలో ఉన్న చర్చికి నేను వెళ్తున్నానంటే అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దైవ సేవకులు మాట్లాడినప్పుడు కూడా నా హృదయం ప్రేరేపించబడుతుంది, పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. 2-3 సార్లు మా పాస్టర్ గారు అడిగారు, చూడటానికేమో మెల్లనేమో బంగారం చేసుకున్నాను. ఇక్కడ అసలు బటన్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టేవాడు కాదు. ఈ బటన్ ఓపెన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే నేను వేసుకున్న చైన్ కనపడాలి, అందరికి కనపడాలి నేను వేసుకున్న చైన్. మా పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తా మెల్లిగా భుజం మీద చేసి బటన్ పెట్టేసేవాడు. ఆయన మెల్లిగా చేసి ఈ బటన్ పెట్టేసేవాడు. ఏంటన్నా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం చూస్తున్నప్పుడు నా హృదయం పశ్చాత్తాపంతో నిండేది. కానీ అక్కడ వరకే. అది అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ సినిమాకి వెళ్ళిపోయేవాడు. నా జీవితం అలా ఉండేది, నా పరిస్థితి అలా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనుషులు నన్ను వదిలివేశారు, నా బంధువులు నన్ను వదిలేశారు, నా స్నేహితులు నన్ను వదిలేశారు. నేనంటే ఎంతో ఇష్టం అన్నారు కూడా నన్ను వదిలివేసి వెళ్ళిపోయినప్పుడు నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకుకి చావు ఒకటే శరణ్యం అనుకున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితం ఎప్పుడైతే ముగించబడుతుందని నువ్వు అనుకుంటావో అప్పటి నుంచే నీ జీవితాన్ని అద్భుతంగా ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా స్నేహితుడి ద్వారా ఒక మందిరానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే దేవుని ఒక వాక్కు నాతో సూటిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవుడు నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవకుడివి, నువ్వు నాకు సమర్పించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఏదో నామకే వాస్తే అన్నట్టుగా నేను వినేవాడిని, కానీ ఏదో నామకే వాస్తిగా నేను ఇక్కడ దేవుని ఒక వాక్కు చెబుతుంది. ఒకసారి చదువమ్మా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని విడిచిపెట్టువాడు
కనికరము పొందును. వాటిని విడిచిపెట్టేవాడు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. విడిచిపెట్టే మనసు ఉంది కానీ విడిచిపెట్టలేకపోతున్నా. మళ్ళీ ఆ యొక్క పాపపు జీవితం వైపు వెళ్ళాలా, ఏంటి నా బ్రతుకు, చనిపోవాలా, ఏంటి నా బ్రతుకు అని అనుకుంటున్న సమయంలో ఒకానొక రోజున, ఆ రోజు న్యూ ఇయర్ రోజున, మనందరికీ న్యూ ఇయర్ రోజున ప్రామిస్ కార్డులు ఇస్తారు కదా. పగులు నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడో చివరిన పక్కన కూర్చున్నాను. ఓ పక్కన దుఃఖం, ఏంటి ప్రభా నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. నీవు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఈ కష్టాలన్నీ మాకే రావాలా, ఈ పరిస్థితులన్నీ మాకే రావాలా, ఈ ఇబ్బందులన్నీ మాకే రావాలని నువ్వు అనుకుంటున్నావేమో. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టాలు చుట్టాలు లాంటివి, అవి ఎల్లకాలం ఉండవు. సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకున్న కష్టాల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్న ప్రతి విధమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నిశ్చయంగా విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళి కూర్చున్న తర్వాత అలాగే దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుస్తున్నాను. నా జీవితం నాకు గుర్తొస్తుంది. నేను చేసిన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నేను గుర్తొస్తున్నాయి. మనుషుల మీద పెట్టుకున్న నమ్మకం పోయింది. ఆ నమ్మకం ద్రోహంగా మారిపోయింది. ఏంటి ప్రభా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని నేను అనుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రామిస్ కార్డుని తీసుకొచ్చే వాలంటరీ సార్ ఇదిగో ప్రామిస్ కార్డు తీసుకోండి అంటే, ఓ ప్రామిస్ కార్డు ఇలా తీసుకున్నాను. ఏడుస్తున్నాను. ఇలా కళ్ళు తెరిచి ఆ ప్రామిస్ కార్డు ఇలా చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట నేను నిన్ను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి కన్నీళ్లతో ఈ మందిరానికి వచ్చే ముందు కూడా నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లి నీ యొక్క ప్రార్థనా గదిలో మోకాలేసి, ప్రభువా నేను ఈ మందిరానికి వెళ్తున్నాను, నా జీవితంలో కార్యాలు చేయు ప్రభా, నాకున్న అనారోగ్యం నుంచి నన్ను విడిపించు ప్రభా, నాకున్న పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభా నువ్వు ప్రార్థించుకుని వచ్చావేమో. దేవుడు తప్పకుండా ఈ ఉపవాస కూటాల్లో నేను బలపరచబోతున్నాడు. దేవుడు తప్పకుండా ఈ ఉపవాస కూటాల్లో నీకున్న బలహీనత నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ కుటుంబ పరిస్థితిని మార్చబోతున్నాడు. దేవుడు తప్పకుండా నీ స్థితిని మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఏది ఏమైనా సరే నేను దేవుడికి నా జీవితాన్ని అర్పించుకోవాలని. ప్రియమైన చెల్లి, తమ్ముడా, నేను ఒకటే చెబుతున్నాను, దేవుడికి మన జీవితాన్ని అర్పించుకుంటే గనక, దేవుడికి మనం సరెండర్ అయితే గనక, దేవుడిని మన జీవితం మీద అధిపతిగా మనము ఆయనకి సమర్పించుకొని పూర్తిగా ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే గనక ఆయన నిన్ను పరిపాలించే ప్రభు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నా జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు, నా జీవితాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నప్పుడు, అప్పటిదాకా ఏదో జాబ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత డిమార్ట్లో జాబ్ వచ్చింది. ఆ సంవత్సరం అసలు వివాహం చేసుకుంటానని అనుకోలేదు. ఎందుకంటే జీవితం సర్వనాశనం అయిపోయిందిగా. ఇంకా అక్కడతో పులి స్టాప్ అనుకున్నాను. జీవితం అక్కడతో పులి స్టాప్. ఇంకా జీవితం ఇంకా మనకే వివాహం జరిగింది, మన పరిస్థితి ఏంది, మన బ్రతికేంది అని అనుకున్న పరిస్థితుల్లో నా జీవితంలో దేవుడు అద్భుత రీతిగా వివాహం జరగడానికి దేవుడు కృప చూపించాడు. నేను డిమార్ట్లో జాబ్ చేయడానికి, మంచి జిఆర్ఎన్ ఆఫీసర్ జాబ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడి మాటకు మనం లోబడితే, దేవుడి మాటకు మనం విధేయత కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక వచనం చూద్దాం ఇక్కడ. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి యజమానుడి ముందర నిలవగా ఎలీషా అతను చూచి, గెహాజీ నువ్వు ఇచ్చటి నుండి ఎచ్చటికి వెళ్ళావని అడిగి, చదవమ్మా. వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. అప్పుడు ఎలీషా వారితో ఆ మనుషుడు
నిన్ను రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా? ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ అప్పటి వరకు ఎలీషా కింద గెహాజీ ఒక శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా ఎవరి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు? ఏలియా కింద శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా కింద శిష్యుడిగా ఉంటే ఏలియా కింద నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు కనుక ఎలీషా రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఇక్కడ ఎలీషా కింద గెహాజీ అప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు, అప్పటి వరకు యథార్థంగా ఉన్నాడు. ఆ యొక్క నయమాన్ వచ్చి ఆ వస్త్రాలు ఆ డబ్బులు చూపించగానే గెహాజీ మనసులో ఏం కలిగింది? ఆశ కలిగింది. దురాశ దుఃఖానికి చీటు అన్నట్టు లోకంలో సామెత ఉంది. దురాశ పరుల సొమ్ము పాము అండి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, కొందరు పాపంలో వారి ముందు నడుస్తున్నాయంట, కొందరు పాపంలో వారి వెనక నడుస్తున్నాయంట, కొందరు పాపంలో వారిని ముంచి వేయడానికి పొంచి ఉన్నాయంట. అలాగే కొందరు కార్యాలు వారి ముందర, మంచి కార్యాలు వారి ముందర నడుస్తున్నాయంట, చెడు కార్యాలు వారి వెనకాల నడుస్తున్నాయంట. ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారిగా ఉన్నామా? దేవుడికి నచ్చినట్టు మనం జీవించేవారిగా ఉన్నామా? ఇక్కడ గెహాజీ అప్పటి వరకు ఎలీషా ప్రవక్త కింద నమ్మకంగా ఉండి ఆ డబ్బును చూసి దాన్ని చూసి ఆశపడిపోయి, ప్రవక్తకి తెలియకుండా, ప్రవక్త చూడలేదు కదా, ప్రవక్తకేం తెలియదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ సొమ్ము తెచ్చుకొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టేసి ఏమీ అరగనోలాగా వచ్చేసి ప్రవక్త ఎదురుగా నిలబడ్డాడు. ప్రవక్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళలేదే, నేను ఇక్కడే ఉన్నాను ప్రవక్త, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ధ్యానంలో ఉన్నట్టున్నావు, మర్చిపోయినట్టున్నావు, నన్ను చూడకుండా కళ్ళు మూసుకుంటావు కదా, మర్చిపోయినట్టున్నావు అని అనుకుంటున్నాడు. ఎలీషాతో దేవుడు ఉన్నాడు, గెహాజీతో దేవుడు లేడు. గెహాజీ ఎప్పుడైతే ఆ యొక్క అన్యాయపు సొమ్మును ఆశించడం మొదలు పెట్టాడో, అన్యాయపు సొమ్ము తీసుకోవడానికి వెళ్ళాడో, గెహాజీతో దేవుడు లేడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవు ఆ యొక్క వ్యక్తిని నయమాను ఎదుర్కొన్నప్పుడు, నయమాను రథం దిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? మనం అనుకుంటాం మనం ఏం చేసినా సరే పాస్టర్ గారికి తెలియదు, మా తల్లిదండ్రులకు తెలియదు, నా భర్తకి తెలియదు, నా భార్యకి తెలియదు, దేవుడికి కూడా తెలియదు అనుకుంటాం. ఆయనకి సమస్తము తేటగా కనపడుతుందంటే దేవుడు నా మనకి మైపోయి. నేను అనుకునేవాడినే, మాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో లేరు కదా, మాకు తెలిసిన వాళ్ళు ఈ ఊర్లో లేరు కదా, ఇది వేరే కదా అని అనుకునేవాడిని. ఎలా తెలిసేదండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎలా తెలిసేది మరి ఎవరు చెప్పారో లేకపోతే దేవుడు చెప్పేవాడు ఏమి, చాలా షాక్ అయ్యాను. కొంతమంది సామెత ఉంది, భూమి గుండ్రంగా ఉంది, మాట కూడా గుండ్రంగా తిరిగి వచ్చిందంట. మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే అది గుండ్రంగా మళ్ళీ ఎవరి దగ్గరికి చెప్పిన దగ్గర తిరిగి వచ్చిందంట. అంత మసాలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం లేదు. నేను అనుకునేవాడిని, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను, నన్ను ఎవరో చూడట్లేదు కదా, ఎవరో తెలియదు కదా అని అనుకోండి. ఎలా తెలిసేది ఏమో, మా అమ్మగారికి తెలిసేది, మా అమ్మగారు అడిగేవాడు, నేను షాక్ అయ్యేవాడిని. అలాంటి దేవుడు లేదని చెప్పేసి దబాయించేవాడిని. మనం అనుకుంటాం ఎవరికి తెలియదు కదా, ఎవరైనా చూసొచ్చారా, మనం దేవుడికి నచ్చిన పాస్టర్ గారు అలాగే చెబుతారు, మనం ఇలాగే ఉంటాం అని మనం అనుకుంటాం. మనం ఎలాగే ఉంటే ఎప్పటికీ ఎలాగే ఉంటాం. ఎప్పుడైతే గెహాజీ అన్యాయపు సొమ్మును ఆశించాడు, గెహాజీ తరతరాలు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అన్యాయపు సొమ్మును ఆశించాడు, తరతరాలు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. నేను అనుకుంటాను, ఒకవేళ గెహాజీ కనుక ఎలీషా ప్రవక్త దగ్గర నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, ఎలీషా ప్రవక్త తర్వాత గెహాజీ పేరు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గురించి, మన సాక్షి జీవితం గురించి ఎదుటివారు మాట్లాడుకోవాలని అంటే మన యొక్క సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా భక్తిపరులు, వాళ్ళు చాలా భక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు. విపరీతమైన కోపం ఉండేది, విపరీతమైన ప్రెస్టేషన్ ఉండేది. ఇలా కదిలిచ్చామంటే చాలు, ఇక అయిపోయినట్టే. ఆ రోజున భలే
ఎలా కదిలిచ్చావా? ఏంటి అలా ఉన్నారని అడిగావా? ఎలా ఉంటే నీకు ఎందుకంటావు? మరి చేసే భక్తి, చదివే వాక్యం, చేసే ఆరాధన ఏమైపోయినట్టు? సత్ప్రవర్తన లేదు. గెహాజీ అప్పటి వరకు ఎలీషా ప్రవక్త దగ్గర కింద ఉండి ఒక శిష్యుడిగా ఉండి నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుని దగ్గర నుంచి శాపాన్ని తెచ్చుకున్నాడు. సరే అడిగాడు, ఇక్కడ అడిగాడు, ఏమని అడిగాడు? ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళావు అని అంటే అప్పుడైనా పశ్చాత్తాపడి, అప్పుడైనా సరే, లేదు యజమానుడా, నేను అన్యాయపు సొమ్మును ఆశించుకొని నేను వెళ్ళాను, ఆశ కలిగిందని అంటే ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో. అవునంటారా కాదంటారా? ఒకవేళ దేవుడు ఎలీషా ప్రవక్త అడిగినప్పుడు, అందుకే మనం చదువుకుంటున్నాం, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్తిల్లడు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను నిన్ను చూచి తిని నీ జీవితాన్ని నేను బాగు చేస్తానన్నాడు. అవును ప్రభా, నన్ను నువ్వు బాగు చేసేవాడవని దేవుడికి నేను అర్పించుకున్నాను. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడికి అర్పించుకుంటామో దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. దేవుడు నామానికి మనం కలుగును కాక. ఇప్పటికీ కూడా మా ఇంట్లో వాళ్ళకి, నా తర్వాత తమ్ముడు చెల్లి వాళ్ళు అంటారు, నీ జీవితమే బాగుందంటారు. వాళ్ళు నీ జీవితమే బాగుందంటారు. మా తమ్ముడు అంటున్నాడు మొన్న ఒకసారి మా తమ్ముడు అన్నాడు, ఏమన్నాడంటే, నా పేరు ప్రభాకర్ అన్నమాట. నా పేరు ప్రభాకర్, అది చెప్పలేదు, నేను మర్చిపోయాను. నేను పుట్టినప్పుడు ఒక వారం రోజులు పాలు తాగలేదంట. పాలు తాగకపోతే మా అమ్మ తన 10వ తరగతి చదివేటప్పుడు వాళ్ళ మేనత్త ద్వారా యేసు ప్రభువుని తెలుసుకోవడం మొదలుపెట్టింది. అయితే వివాహం అయిపోయింది. అప్పటికి ఆమె రక్షణ ఏమి తీసుకోలేదు. కాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థనవి పెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వివాహం అయిపోయింది. మొదటి కుమారుగా నేను జన్మించిన తర్వాత ఒక వారం రోజులు పాలు తాగకపోతే మా అమ్మ ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఇంకా తనకి నచ్చిన దేవుడు అందరికీ అడగడం మొదలుపెట్టింది. నా కుమారుడు పాలు తాగితే నీకు సమర్పించుకుంటాను, అదే ఇదని చెప్పాను. ఎక్కడి నుంచి జవాబు రావట్లేదు. ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట, నేను ఒకవేళ యేసు ప్రభు వారికి దూరంగా నేను బతుకుతున్నానేమో, యేసు ప్రభువుకి నచ్చినట్టు నేను బ్రతకట్లేదేమోనని. ప్రభువా, నీవు కనుక కనికరం చూపించి నా కుమారుడు పాలు తాగితే కనుక యేసు ప్రభు అంటాం కదా, ప్రాక్షం కలిసేటట్టు, తర్వాత ఎవరు పుట్టినా సరే ప్రాక్షం కలిసేటట్టు నేను పేరు పెట్టుకుంటానని ఒక మొక్కుబడి చేసుకుంది. నా పేరు ప్రభాకరు, మా తమ్ముడి పేరు ప్రదీప్ కుమారు, మా చెల్లి పేరు ప్రమీల. అప్పటికే నేను పుట్టినప్పుడే దేవుడికి ప్రతిష్ఠింపజేసింది. దేవుని నామానికి మహిమ కలుగగా నోటితో ఒప్పుకుందా లేదా? నోటితో ఒప్పుకుంది. మన చిన్నపిల్లలు చిన్నప్పుడు ఉండగానే మనం దేవుడికి వారిని ప్రతిష్ఠింపజేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను లోకంలో తిరిగినా, ఎన్ని పిచ్చి వేసాలు వేసినా సరే దేవుడు కృప నన్ను ఆవరించి నన్ను పట్టుకుని దేవుని నామానికి మహిమ కలుగు. ఇప్పుడు మా తమ్ముడు అంటాడు, ప్రభాకర్ అనే పేరు కొంతమందికే తెలుసు, జక్రయ్య అనే పేరు దేశం అంతా తెలుస్తుంది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మా తమ్ముడికి బాప్టిజం ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం పేరు పెట్టారంటే జాన్ అని పేరు పెట్టారు. నేను కూడా జాన్ ప్రదీప్ అని మార్చుకుంటాను. నేను మార్చుకోవాలంటే ప్రాసెస్ ఏంటి చెప్పు అని అడుగుతున్నాడు. నేను అన్నాను, అది దేవుడు కృపరా, దేవుడు కృపది, దేవుడు కృప అంతే, దేవుడు అలా కృపను గురించాడు. అంటే ఎలాంటి జీవితం అంటే ఈ జీవితం అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయిందని అనుకున్నారు. అలాంటి జీవితాన్ని దేవుడు అత్యున్నతంగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గెహాజీ అప్పటి వరకు ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉంటే అన్యాయపు సొమ్మును ఆశించి ఒక ప్రవక్త అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే పశ్చాత్తాపడి, నేను పలానా దగ్గరికి వెళ్ళాను, ఆ సొమ్మును ఆశించాను, నువ్వు వద్దన్నావు కదా, మనకి దేనికైనా అవసరం అవుతాయో నేను ఆశించాను అంటే, సర్లే అని ఒప్పుకుంటే క్షమించేవాడా కదా? చెప్పాలి, మీరు ఎవరు మాట్లాడలేదు, మాకు తెలియదండి, తప్పకుండా క్షమించావు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారు, ఎందుకు చేసావురా అని అడిగావు అనుకో, వాడు ఏడ్చుకుంటూ కొట్టకముందే ఏడ్చేసి, లేదు మమ్మీ, లేదు డాడీ, సారీ డాడీ అంటే మనం ఏమంటాం? మన కళ్ళ నిలిచి వద్దులే బాబా వద్దులే ఊరుకున్నాను అంటావా? లేదా అయితే బెల్ట్ ఇచ్చుకుని అది కర్రించుకొని బాధేస్తావా?
వదిలే సర్లేనా, అలా చేయకూడదురా, జాగ్రత్తగా ఉండాలి, అలా చేయకూడదు. ఏదైనా అవసరం ఉంటే మమ్మీని డాడీని అడగరా అని అంటాం మనం. వాళ్ళ గెహాజీ ఒప్పుకొని ఉంటే మరి దేవుడు క్షమించేవాడా కదా? సేమ్ ఆదాం కూడా అలాగే చేశాడు. ఆదాం కూడా ఏం చేశాడంటే దేవుడు పెట్టిన నియమాన్ని అతిక్రమించి పాపం చేస్తే దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు అని అంటే నీ స్వరానికి భయపడి నేను దాక్కున్నా అన్నాడు. పాపం ఏం చేసింది? మనం తప్పు చేసామనుకో ఏం కలిగిద్ది? భయం కలిగిద్ది. తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఉంటాం. దేవుని నామానికి మనం కలుగుగా. తప్పు చేసినాడు దొంగోడు ఎవరిని చూసినా భయపడతా ఉంటాడు. వాడు ఎలా దొరికిపోతారంటే పోలీసులు ఎలా పసిగడతారంటే వాడు పెద్ద చూపులు చూసుకుంటా కంగారు పడతా ఉంటే ఇప్పుడు బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు అందరిని ఆపుతారా? అందరూ ఆపరు. వాళ్ళు గమనిస్తారనమాట. ఈయన ఎందుకంటే అక్కడ నుంచి చూస్తూ ఉంటాడుగా, పోలీసు ఉన్నాడు, కాగితాలు లేవు, హెల్మెట్ లేవు అని భయం మొదలైపోయింది. వాళ్ళు పసిగట్టేసి వాడి బండిని ఆపుతారు. ఇక్కడ ఆదాము దేవుని యొక్క నియమాన్ని అతిక్రమించి పాపం చేస్తే దేవుడు వచ్చి ఆదామా అని అంటే నీ స్వరం భయపడి నేను దాక్కున్నాను అన్నాడు. సరే ఎదరికి రా అని అంటే ఎదరికి వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే, నేను చేయలేదు బాబా, ఈ తప్పేంటి అసలు నాకు అసలు తెలియదు బాబా, నువ్వు ఇచ్చావు చూడు అవ్వమ్మ ఇదే చేసింది మొత్తం అన్నాడు. ఆయన అలా అనటం ద్వారా భూమి శపించబడింది. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ అప్పుడు ఆదాము ప్రభా తప్పు అయిపోయింది ప్రభా, బుద్ధి గట్టి తిని అది ఏదో కాయ ఇచ్చేస్తే ఆ కాయ తినేశారు ప్రభా నేను అని అంటే ఏమయ్యేదు? అవునా కదా? మనం ఆలోచిస్తే బుద్ధి గట్టి తిని తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అంటే దేవుని ఒక వాక్యం చూపుతుంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు ఓర్తిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందును. దేవుని నామానికి మేము కలుగును గాక. నేను చాలా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో హై కేటగిరీ ఉన్న ఉద్యోగస్తులు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా లోపలికి అడుగు పెట్టాను. అడుగు పెట్టగానే ఆ ఎదర గోడకి లైన్గా ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు చూస్తేనేమో మంచి యవ్వనస్తులుగా, మంచి అందంగా యవ్వన కాలంలో ఉన్నట్టున్నారు. దానికి ఏముండిద్ది అంటే ఆ ఫోటోకి దండు ఉండిద్ది. ఎవరండి ఏంటి అని అంటే, మా అమ్మాయి అండి 20 సంవత్సరాలప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయిందంట. మరి డబ్బు లేదా అంటే డయాలసిస్ చేయించడానికి బోల్డంత డబ్బు ఉంది. దేని వల్ల చనిపోతున్నారు, దేనివల్ల అని అంటే అన్యాయపు సొమ్ము. ఇంకొకరి ఇంటికి వెళ్ళాను. ఆయన ఎంఆర్ఓ గారు ఆయన ఎంఆర్ఓ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అబ్బాయి చూస్తే ఎలా ఉన్నాడని అంటే సన్నగా ఉన్నాడు, ఫుల్ ఆన్లో ఉన్నాడు. మీకు అర్థమైపోయింది ఫుల్ ఆన్లో అంటే. ఫుల్ ఆన్లో ఉన్నాడు. ఎక్కడ చదువుకున్నాడని అంటే అమెరికాలో చదువుకున్నాడంట. వాళ్ళ నాన్న కష్టపడి అమెరికా పంపిస్తే అమెరికాలో చదువుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేయకుండా దాంతోనే మొహం కడుకుంటున్నాడు, దాంతోనే స్నానం చేస్తున్నాడు, దాంతోనే పూజ చేస్తున్నాడు. అన్యాయపు సొమ్ము అంటే దేవుడికి నచ్చంది ఏది చేసినా సరే అది అన్యాయము, అతిక్రమమే. అతిక్రమంలో దాచిపెట్టువాడు వదిల్లడు. ఆదాము అతిక్రమించాడు, పాపాన్ని కొని తెచ్చుకొని పాపం ద్వారా వచ్చి జీతం మరణాన్ని మానవాళికి కలుగజేశాడు. ఆదాము ద్వారా మరణం ఎలా సంక్రమించిందో అలాగే దేవుని కుమారుని ద్వారా నిత్య జీవం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ యేసు ప్రభు వారి లోకానికి రాకపోయి ఉంటే మన జీవితాలు ఏమైపోయి ఉండేవి? మన జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవి? ఆ కుమారుని చూస్తే, ఎంఆర్ఓ గారు కుమారుని చూస్తే సన్నగా అయిపోయాడు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి చనిపోయాడు. తాగి అబ్బాయి చనిపోయాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వద్దెలడు, వాటిని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం.
యోబు గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి పెద్ద చదువు. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టింది. చెడుతనం ఎలా ఉందంట? చెడుతనం ఎలా ఉందంట? వారి నోటికి తీయగా ఉందంట. దావీదు అంటున్నాడు, మనం అంతకు ముందు వారాల్లో కూడా మనం చెప్పుకున్న దావీదు తన యొక్క పడకల మీద ఉన్నప్పుడు దివారాత్రులు వాక్యం ధ్యానిస్తుంటే దావీదు అన్నాడు, కొవ్వు మెదడు నాకు దొరికినంతగా నా దేహం సంతోషిస్తుందని దావీదు అంటే, తేనె కంటే మధురమైనది నీ వాక్యము, నా జీవకు ఎంతో మధురమైనదని దావీదు అంటే, ఇక్కడ వారికి ఎలా ఉందంట? చెడుతనము వారికి తేనె కంటే తీయగా ఉందంట. కొంతమందికి చెడుతనం చేయటం ఇష్టం, ఎంత చెప్పినా మారాలు. మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పుడు కూడా అనేక చోట్ల దేవునికి వాక్యం ప్రకటించబడతా ఉంది. అనేక చోట్ల దేవునికి వాక్యం ప్రకటించబడి ఏం చూస్తున్నాం మనం? ఒరు బాబా, నీ జీవితాన్ని మార్చుకో. తాగుడు మానే, వ్యభిచారం మానే, పేకాట మానే, వ్యసనాలకు దూరంగా ఉండు, దురలవాట్లకి దూరంగా ఉండు, నువ్వు మంచిగా బ్రతుకని మనం చెబుతున్నాం. అంతేగాని వాడి యొక్క ఆస్తి ఏమని మనం అడుగుతున్నామా? నీ ఆస్తి ఏమని దేవుడికి ఇచ్చేయని మనం అడుగుతున్నామా? చెబుతుంటే దేవుడి మీద తిరగబడుతున్నారు, చెప్పే సేవకుల మీద తిరగబడుతున్నారు, క్రైస్తవత్వం మీద కూడా తిరగబడుతున్నారు. ఎలాంటి వారు అంటే చెడుతనము వారికి తీయగా ఉందంట. చెడుతనం వారికి తీగ. చదువమ్మా. వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టారంట. దాన్ని వారి నాలుక కింద దాచుకొని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉన్నారు. అందుకే వారు నరకాగ్ని పాలవుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. పరిస్థితులు చూస్తుంటే రేపు ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. రేపు పరిస్థితి ఏమవుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. గడిచిన దినాల్లో చైనాలో వచ్చింది తుఫాన్. చూసారు ఎవరైనా? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చైనాలో వచ్చింది. బిల్డింగ్లు రేకులు 450 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయంట. ఎంత? 450 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయని చెప్పేసి రాశారు. అలాంటి గాలులు కనుక మన దేశం మీదకి వస్తే, మన ప్రాంతం మీదకి వస్తే ఎవరైనా బ్రతుకుతామా? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంట చైనా. అంటే దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మనకి ఆయుష్నిచ్చి, దేవుడు అన్నిటినీ మనకు సమకూర్చిన మనం చిన్న సమస్యలకు, చిన్న పరిస్థితులకు మనకి నచ్చినట్టు మనం జీవించాలనుకుంటున్నాం, కానీ దేవుడికి నచ్చినట్టుగా మనం జీవించట్లేదు. దేవుడు మెచ్చే విధంగా మనం జీవించట్లేదు. దేవుడు అన్నాడు, రేపు మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేయాలని అనుకుంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి. మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడితే మనము పరిశుద్ధతను విడిచిపెట్టి, మన జీవితంలో ఇజ్రాయేలు ప్రజలు పరిశుద్ధతను విడిచిపెట్టేశారు. దేవుడికి నచ్చినట్టు బతకటం మానేశారు. వారి అవసరాల కొరకే దేవుడు అన్నట్టుగా వారు బ్రతుకుతున్నారు. మన అవసరాల కొరకే దేవుడు అన్నట్టుగా మనం బ్రతకూడదు. మన అంతిమ గమ్యం మరొకటి ఉంది, అది పరలోక రాజ్యం. మనందరము పరలోక రాజ్యంలో ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం అందరము ఉండవలసిన వారిగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను మీరు దాసులుగా
ఎలాగ అప్పగించరు అంటే ఎప్పుడు దేవుణ్ణి ఎరగక మునుపు. పౌలు భక్తుడు అన్నాడు, మనుషులిచ్చా మాట్లాడుతున్నాను నేను. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు మనం అపవిత్రతకు అక్రమం చేయడానికి దాసులుగా మన దేహాన్ని ఎలాగైతే అర్పించుకున్నామో చదువమ్మా, అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అర్పించుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడేమో మనం అపవిత్రతకు అక్రమానికి చేయడానికి మనం లేదనంటే అసలు తగ్గేదే లేదని వాడి మీద గొడవకి వెళ్ళిపోయేవాళ్ళం. నేను అనుకుంటా ఉండేవాడిని, పోటాపోటీగా గొడవ ఎందుకు జరిగిద్దా అని అనుకుంటా ఉండే. ఇప్పటికే అనుకుంటా ఉంటాను, పోటాపోటీగా గొడవకి రెచ్చిపోతూ ఉంటారు. ఒకళ్ళు ఒక మాట అంటే ఒకళ్ళు ఒక మాట, ఒకళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. నిజంగా దేవుని ఎరిగిన బిడ్డ అయితే పోట్లాటకు దిగరు, మనస్సాక్షి గద్దించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ నేను ఆలోచన చేస్తాను, మనస్సాక్షి గద్ది వీళ్ళు ఎందుకు ఇంత పోటాపోటీగా నువ్వెంతంటే ఏమనంటే వాళ్ళకి మనస్సాక్షి లేదు, వాళ్ళు ఏది ఏమైనా సరే ఎదుటి వారిని పడగొట్టాలని, ఎదుటి వారిని కొట్టాలని ఉద్రేకంతోనే వారు పరుగుతూ ఉంటారు. నిజమైన మనస్సాక్షి కలిగిన వాడు క్రైస్తవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనస్సాక్షి కలిగిన వాడు రెచ్చిపోడు, తగ్గించుకుంటాడు. అవునా కాదా? తగ్గించుకుంటాడు. ఒకప్పుడు మనము అపవిత్రతకు అక్రమాన్ని చేయడానికి, పాపం చేయడానికి ఎలాగైతే మన దేహాన్ని దాసులుగా అర్పించుకున్నామో ఇప్పుడు చదువమ్మా, ఆ చివరి లైన్ చదువు. అలాగే పరిశుద్ధత కలుగుటకు మీ అవయవములను నీతికి దాసులుగా అర్పించుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం కూడా చదువమ్మా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి, ఇప్పుడు ఎవరు మనం దేవునికి దాసులుగా ఉన్నాం. పరిశుద్ధత కలుగుటికే మనము మన దేహాల్ని ఆయనకి అర్పించుకోవాలి. చదువమ్మా. పరిశుద్ధత కలుగుటే మీ మన ఫలం ఏంటి? మనం ఏం ఫలించాలంటే పరిశుద్ధత కలిగి ఫలాన్ని ఫలించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే రేపు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు. రేపు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలి అని అంటే నీవు హృదయపూర్వకంగా దేవునితో తిరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? వెళ్ళి తలార స్నానం చేసి మంచిగా వస్త్రాలు ఉతికిన మంచి ఇది ఏంటంటే కంఫర్ట్ వచ్చింది, కంఫర్ట్ పెట్టిన వస్త్రాలు వేసుకొని ఉండటం కాదు. పరిశుద్ధపరచబడటం అంటే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చదువమ్మా 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. మీరు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతం ఏంటంట? నిత్య జీవం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో నీవు పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి జీవించావనుకో, పరలోక రాజ్యంలో స్థానం నీకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాల కొరకే, ఆశ్చర్య కార్యాల కొరకే, లేకపోతే నా జీవితంలో అది జరగట్లేదని, ఇది జరగట్లేదని నీవు దేవుడికి దూరం అయిపోయావు అంటే నిత్య నరకాగ్నికి దగ్గర అవుతున్నావు అన్నమాట. పరిశుద్ధత కలుగుటే మన ఫలము. మనల్ని దేవుడు పరిశుద్ధుడిగా పిలిచాడు. చూద్దాం ఒకసారి ఆ వచనం చూద్దాం. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనము 16 వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనము 16 వచనము. కొంచెం గట్టిగా. నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండి. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండి. అందుకే షద్రక్, మేషక్, అబేద్నెగోలు కష్టమైన, నష్టమైన, బాధైన, వేదైన, చావటానికైనా ఎందుకు సిద్ధపడ్డారు అని అంటే వారు పరిశుద్ధత కలిగి జీవించారు గనక. ఆ అగ్నిగుండంలో దేవుడు వారి మధ్యన ప్రత్యక్షమై షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడు లోకాన్ని సృష్టికర్త అని చెప్పి లోకం అంతా తెలుసుకునేలా చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ఆ బబులు దేశంలో
పరిశుద్ధతకి మారిపేరుగా జీవించాడు. ఏది ఏమైనా సరే నేను దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో శాసనాలు కాదు, ఏ వచ్చినా సరే నా ప్రార్థన జీవితాన్ని ఆపలేమని ఆయన దేవుడి పట్ల యథార్థత కలిగి, నమ్మకం కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాడు కనుక సింహాల బోన్లో పడేసినా సరే పరిశుద్ధత కలిగి జీవించే వ్యక్తిని సింహాలు ముట్టలేకపోయే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చిన్న చిన్న పరిస్థితులకే, చిన్న చిన్న సమస్యలకే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేశాడనుకో అసలు భూమి మీద నిలబడం, మంచి సాక్ష్యం చెబుతాం, ఆ వారం అయ్యగారి కానుకిస్తాం, దేవుడు కానుకేసుకుంటాం, ఇక భూమి మీద నిలబడం. ఏదైనా సమస్య కష్టం వచ్చిందనుకో పరిస్థితులు ఏం బాగాలేవండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయట్లేదేమోనండి మా గురించి, తప్పకుండా మీరు ప్రార్థన చేయండి బాబు అంటాం. మనం ప్రార్థన చేసుకో అవునా కాదు? నా వైపు అలాగే చూస్తున్నారు. సరే మీరు కాదేమో మా ఊళ్ళో ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయట్లేదేమో, కష్టాలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి. మరి ప్రవర్తన ఏమైపోయింది? ప్రవర్తన బాగుందా? పద్ధతులు బాగున్నాయా? పద్ధతులు మారినాయా? అలాగే ఉన్నాయా? మనం పరిశీలన చేసుకోవాలి. ఉపవాస కోటాలు ఎందుకనంటే మనము దేవుని ఎదుట ఎలా ఉన్నామో మనం గనక దేవుని ఎదుట పెట్టుకుంటే దేవుడు తన వాక్కుతో సరిచేసి ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి, ఆయన వాక్కు ద్వారా చెక్కి నూతనమైన పాత్రగా మారుస్తాడు. దేవుని నామానికి మేము తెలియక అందుకు ఉపవాస కోటాలు. అంతేగాని మేము ఉపవాసం ఉన్నాం, మా యొక్క సంఘంలో ఉపవాస కోటాలు జరుగుతున్నాయి, సాయంకాలం ప్రేమ మూడో రోజున ప్రేమ ఉంది తప్పకుండా రావాలని కాదు. ఉపవాస కోటాలు ఎందుకనంటే మనం పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, మీ యొక్క వస్త్రాలు కాకుండా మీ హృదయాలు చించుకోండి, ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వారి తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగే దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, నేను హృదయం అనే తలుపు వద్ద నుంచొని తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీస్తేనంట ఆయన వాని వద్దకు వచ్చి వానితో పాటు నివాసం చేస్తానంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైన. ఒక్కసారి ఆపు. ఇక్కడ దేవుడు దేని గురించి చూస్తున్నాడు? దేహం గురించి అని అందరికీ తెలుసుగా. వాక్యం చదువుతుంటేనే అర్థమైపోతుంది దేహం గురించి. దేవుడు నన్ను దర్శించాడు వాక్యం ద్వారా. అవును ప్రభా, నేను ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను ప్రభా అని దేవుడికి సమర్పించుకున్నాను నా జీవితాన్ని. మా మిస్సెస్తో చెప్పాను నేను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడమ్మా, ఏది అప్పుడే నా జీవితం సెటిల్ అయిపోతుంది. మంచిగా ఒక 15,000 రూపాయల శాలరీ, మంచిగా ఏసీ క్యాబిన్లో ఉద్యోగం, సిస్టమ్ దగ్గర ఉద్యోగం, నా జీవితంలో ముందుకెళ్ళిపోయింది, సెటిల్ అయిపోతుంది. దేవుడు పిలుస్తున్నాడు, సేవ చేయి, నా సేవ చేయాలి నువ్వు, నేను నిన్ను వాడుకుంటాను. నాకు బైబిల్లో అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. నాకు అప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. దేవుడు సేవకు నేను పిలుస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాను, నీవు నాకు సమర్పించుకో అని అన్నాడు. రాక మంచి ఉద్యోగం వచ్చింది ప్రభువా, ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలేయాలా, ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పేసి అలా సతమత అవుతూ ఉండేవాడిని. నా స్నేహితుడు అప్పుడు ఉన్నాడు, నన్ను చర్చికి తీసుకెళ్ళాడని చెప్పాను కదా. నా స్నేహితుడు వాళ్ళ అమ్మగారికి బాగోట్లేదంట. నాకు తెలియదు ఆ విషయం, బాగోపడి నాకు తెలియకపోతే నాకు ఒక రోజు కళ వచ్చింది. ఏమైనా కళ వచ్చిందనంటే ఆమె స్కెల్టన్ బాడీ లాగా, అంటే సన్నగా అయిపోయి మంచంలో పడుకొని ఉందంట. నాకు అలా కళ వచ్చింది. ఆమె ఫోన్ చేసి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి ఆ సతమతం అవుతున్నాను. కానీ ఎందుకులే మనకు వచ్చిన గొడవ అని మెదకొని ఊరుకున్నా. అయినా సరే లోపల ఆత్మ ప్రేరేపిస్తుంది, ఎలాగైనా సరే ఆమెతో నువ్వు మాట్లాడు, ఆమెతో చెప్పు అని అంటే ఫోన్ చేసి అమ్మా, నేను నీ కొడుకు లాంటి ఇలా కళ వచ్చిందమ్మా, నువ్వు ఎక్కడైనా దేవుని మందిరానికి ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి చెప్పేశాను. ఇంక నేను వదిలేసిన తర్వాత ఒక రోజున మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమెకు అప్పటికే వారం రోజులు మించి జ్వరం అంట.
వాళ్ళు ఊరు నుంచి వాళ్ళ చిన్నమ్మను పిలిపించారు, ఈ పరిచయం చేయడానికి వాళ్ళ చిన్నమ్మని పిలిపించారు. ఆమె అంత సన్నగా అవ్వలేదు కానీ అలాగే నీరసంగా పడుకొని ఉంది. నీరసంగా పడుకుంటే ఇదేంటి ప్రభా అని మళ్ళీ నాకు ఆలోచన మొదలైంది. ఏంటి కళ్ళు చూపించాలో నీరసంగా పడుకుంది అని చెప్పి మళ్ళీ నేను మర్చిపోతే ఆమె అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా అయ్యా ప్రభాకర్ తలంతా ఒకటే నొప్పి, ఆ తలనొప్పి వచ్చేస్తుంది, బాగా తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండేది. మామూలుగా తలనొప్పి అని అనుకుంటుంది కదా అని నేను అనుకునేవాడిని. తర్వాత కొన్నాళ్ళకి బాగా నీరసం చేసేసింది. అంత నీరసం చేసింది అని అంటే మంచిగా బలంగా ఉండేవా మెల్లిమెల్లిగా సన్నంగా అయిపోయింది. సన్నంగా అయిపోతే ఆమెని ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె టెస్టులు చేస్తే ఏమవుందని అంటే టీబీ ఉంది, మైగ్రేన్ ఉంది, హెచ్ఐవి కూడా ఉంది. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఇంకొక 1-2 గంటలు చచ్చిపోయింది, తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంటికి తీసుకొస్తే మా స్నేహితుడు బాధపడుతుంటే ఏం చేద్దాంరా ఏంటా అని అంటే నాకేమో ఒకటే బాధ, నేనేమీ చేయలేనా, నా వల్ల ఏం కాదా అనేది మనసులో ఒకటే ఆతృత. నేనేమి మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం, నిమిత్త మాత్రంలో మనం అంతే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది, ఏం చేయగలని ఇంటికి వెళ్ళిపోయి భారంగా ప్రార్థన చేసుకొని ఆ రోజు ఆ తెల్లారి ఆదివారం మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే మందిరంలో దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఇప్పుడు నిజంగా ఎవరైతే దేవుడి కొరకు నమ్మకంగా నిలబడతారో, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారో, ఏ పరిస్థితులు ఎదురైనా సరే దేవుని వాక్యం ప్రకటిస్తారో వాళ్ళు లేచి నుంచోండి అన్నాడు. తప్ప లేచి నుంచగానే నుంచున్న వాళ్ళందరినీ అభిషేకించాడు. అభిషేకితే బలం వచ్చింది నాకు. దేవుడు నన్ను అభిషేకించాడు. అప్పటి వరకు ఎవరికి ప్రార్థన చేయలేను నేను. అప్పుడు మనసులో నేను తీర్మానం చేసుకున్నా, ఏది ఏమైనా సరే ఇప్పుడు వెళ్ళి మా స్నేహితుడు అమ్మగారికి ప్రార్థన చేయాలని చెప్పేసి అయిపోగానే ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే నేను పలానా హాల్లో ఉన్నానంటే రా ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయి ఆమె నుంచోబెట్టేసి ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రార్థన చేస్తా ఉండగానే టప్పన పడిపోతే నా కాళ్ళు ఉడికిపోతాయి. మనం ఎవరికి అప్పటివరకు ప్రార్థన చేయలేదు, కాళ్ళు ఉడికిపోతాయి. కానీ లోపల నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతుంది, మళ్ళీ ప్రార్థన చేయాలంటుంది. మళ్ళీ లేపి కూర్చోబెట్టి మనసులో కూర్చోబెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ పడిపోయి లేచింది. అయ్యా నాలో నుంచి ఏదో దురాత్మ బయటికి వెళ్ళిపోయినట్టు నేను చూసాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు అనుకున్నాను, అంటే దేవుడు నన్ను వాడుకుంటాడు అనమాట, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనమాట అని చెప్పేసి నేను 2015 సంవత్సరంలో ఉద్యోగం రిజైన్ కూడా చేయలేదు, వదిలేశాను ఉద్యోగం. అంటే కేవలం నమ్మకం, దేవుడు నన్ను వాడుకుంటాడు, ఏది ఏమైనా సరే దేవుడు నన్ను వాడుకుంటాడని ఒకటే ఒక నమ్మకం. ఉద్యోగం మానేసిన తర్వాత బోల్డ్ అంతమంది రకరకాలుగా మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే నేను ఒక ప్రేయర్ టవర్లో అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకోలేము, అక్కడ అందరూ ఉంటారు కనుక ప్రార్థన చేసుకోవచ్చు పగలో రాత్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే చాలా మంది అనేవాళ్ళు, అన్నా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పన్నా, నీకు చిన్న కుమారుడు ఒకరు ఉన్నారు, భార్య ఉంది, మీరు ఎలా బ్రతుకుతారు, మీరు ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? వాళ్ళు సేవకు సమర్పించుకునే వాళ్ళే. నువ్వు నిజంగా దేవుడిని పిలిస్తే కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు వర్షం రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం అయిపోవాలనే వాళ్ళు. ఇది ఎక్కడ గొడవరా నాయన, నా బాధలు, నా కష్టాలు, నా ప్రాబ్లం నాకున్నాయంటే ఇది ఎక్కడ గొడవరా? కానీ దేవుని ఆత్మ చెప్పేది, నేను నిన్ను ఉపేక్షపగా ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీతి అనే దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని అలా పట్టుకున్నాను. అలా పట్టుకొని ప్రార్థన చేయటం అలా ప్రార్థన చేయటం మొదలు పెడితే దాదాపు 6 నెలలు ప్రార్థన చేశాను. అలాగే దాదాపు 6 నెలలు ప్రార్థన చేశాను. అసలు హైదరాబాదులో ఇద్దరు పని చేస్తేనే బతకడం కష్టం, భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తేనే బ్రతకడం కష్టం. అలాంటిది దాదాపు 7-8 నెలల పాటు ఎలా బ్రతికానో నాకు తెలియదు. నా అవసరంలో, నా అక్కర్లో దేవుడు అనేకులతో మాట్లాడి
అనేకులు ప్రేరేపించి దేవుడు నా అక్కర్లో నా అవసరం తీర్చాడు. దేవుడు నామానికి మేము కలిగిన కాక. తర్వాత డిసెంబర్ నెలలో ఎలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ స్నేహితుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే అన్న నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు వస్తావా అని అన్నాడు. ఎక్కడికా అంటే నేను చూపిస్తాను, నేను వెళ్దాం, మనం వెళ్దాం, పలానప్పుడు వెళ్దాము, జనవరి నెలలో వెళ్దాము, నేను తీసుకెళ్తాను అని అన్నాడు. అప్పటి వరకు ఆ వ్యక్తి నాకు తెలియదు, ముఖాలు చూసుకునే వాళ్ళం, ఎప్పుడు కూడా హాయి కూడా అనుకోలేదు. ఇలా సమర్పించుకున్నాను నాన్న ఎలాగంటే, అయితే నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను వస్తామంటే నాకు ఏలూరు వరకే తెలుసు. నాకు ఏలూరు వరకే తెలుసు. ఏలూరు దగ్గర నుంచి యువతలేపు ఏ ఊర్లో ఉన్నాయో నాకు తెలియదు. ఆ సహోదరుడు తణుకు ప్రాంతం ఒక దైవజనుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ దైవజనుల పరిచర్యలో 2016 నుంచి 2020 వరకు ఆ పరిచర్యలో ఉన్నాను. ఆ పరిచర్యలో ఉంటూ పరిచర్యలో మీకు తెలియదే ఉంది, ఎన్నో అవంతరాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. మీకు ఒక సంఘటన చెబుతాను. ఇలా నాకు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను వాడుకుంటాడని నేను ఇష్టంతో, పాస్టర్ గారు నేను ఇష్టంతో, నాకు ఫేస్బుక్ ఉందన్నమాట. మరి హైదరాబాద్లో ఉంటున్నానుగా, నాకు కొద్దిగా నాకు సిస్టమ్ అంతా నాకు తెలుసు కాబట్టి నాకు ఫేస్బుక్ ఉంది. అయితే నేనేం చేశాను అంటే, మనకు ఆతృత కదా, ఇప్పుడు మన కళ నెరవేరాలనుకుంటాం, మనం ఎన్నో కళకంటూ ఉంటాం. నాకు ఆతృత, నేనేం చేశాను, ఇలాంటి మైక్ ఒకటి తీసుకొని ఒకరి చేత ఫోటో తీయించుకొని ఆ ఫోటో దానికి ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు వాట్సాప్ డీపీ అంటారు, వాట్సాప్ ప్రొఫైల్ డీపీ లాగా పెట్టుకున్నాను. పెట్టుకుంటే మా సహచరులు ఏం చేశారో తెలుసా, ఏసేపు కళ వచ్చిందని అంటే ఏసేపు గోతులేసినట్టు ఆ ఫోటో మనం పెట్టుకోకూడదు, ఫోటో తీస్తావా తీవానని గొడవ, ఫోటో తీస్తావా తీవని గొడవ. మొన్న ఈ మధ్యన నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకో ప్రార్థన చేస్తున్నా అలా కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీ సహచరులు నీతో పాటు ఉండేవాళ్ళు నువ్వు ప్రొఫైల్ పిక్ ఇలా పెట్టుకుంటే మైక్ పట్టుకొని ఫోటో దిగితే నీ ఫోటో తీసేసేదాకా నీతో గొడవ పెట్టుకున్నారు కదా, కానీ వాళ్ళు నీ దర్శనం నెరవేర్చబడకుండా అడ్డుపడ్డారేమో, కానీ నీకు తోడుగా ఉండి నీ దర్శనాన్ని నెరవేరుస్తున్నాను అన్నారు. దేవుని నామానికి మేము కలిగిన. వాళ్ళు ప్రొఫైల్ పిక్ తీసేయమని చెప్పి గొడవ పెట్టుకున్నారు, దాన్ని తీసేశాను. ఇప్పుడు నా చేతిలో నుంచి మైక్ తీసుకోగలరా? నన్ను దేవుడు ఆ విధంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మేము కలిగిన గాక. కేవలం ఏంటంటే ఆయన కృప మాత్రమే. మనం హృదయపూర్వక ఎన్నోసార్లు నాకు అనిపించింది ఈ పరిచయం ఎక్కడితో వదిలిపెట్టేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలని అనుకున్నాను. రాత్రికి రాత్రి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను, కానీ ఒకటే నిరీక్షణ, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మేము కలిగిన గాక. మనల్ని ఆయన పరిశుద్ధులు అవిటికే పిలిచాడంట. చదువు మా వచనం చదువు ఒకసారి. మనం దేవుని ఆలయమై ఉన్నాం కనుక ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాం. ఆలయాన్ని పాడు చేస్తుంటే మన దేహాన్ని మనం పాడు చేసుకుంటే ఎవరు పాడైపోతున్నాం? మనమే పాడైపోతున్నాం. మన నోటితో అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే ఎవరు పాడైపోతున్నారు? మనమే పాడైపోతున్నాం. మనం దేవుడికి విరోధమైన కార్యకలాపాలు చేస్తుంటే ఎవరు పాడైపోతున్నారు? మనమే పాడైపోతున్నాం. అది గుర్తెరగట్లా. అది మనం గుర్తెరగాలి. చూడమ్మ, ఒక 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మన సొత్తు కాదు, మన దేహాలు మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా కడిగితే మనము పరిశుద్ధులుగా ఉంటున్నామా? పరిశుద్ధులుగా ఉన్నట్టు నటిస్తున్నామా? కొంతమంది పరిశుద్ధులు, మేము పరిశుద్ధులు అంటే మేమే పరలోక రాజ్యం, ఆ బోర శబ్దం వినబడిందా అంతే. ఫస్ట్ ఎత్తబడి గుంపేదన్నా ఉందనంటే మేమే అంటారు వాళ్ళు. మేమే పొట్టమొట్టగా దేవుడు యొక్క బోర శబ్దం వినపడిందా మేమే ఎత్తపడతామని అంత పరిశుద్ధులుగా వాళ్ళు బిల్డప్ ఇస్తారు. అది బిల్డప్ వరకే. తప్పైతే దేవుడు నన్ను క్షమించాలి. దేవుడు నామానికి మహిమ. ఎందుకంటే చూస్తున్నాం, లోకంలో బోల్డ్ అని చూస్తున్నాం. అది పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట. వారు భక్తి గలలాగా, భక్తి పరులాగే కనపడుతున్నారు. ఇక్కడ మన దేహాలు దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాయి. మనం మన సొత్తు కాదు,
దేవుడు మనల్ని వెలపెట్టుకున్నాడు. మనం ఏదైనా వెలపెట్టుకున్నాం, ఏదైనా ఫోన్ లేదు, ఫోను వెలపెట్టుకుంటాం, ఫోను వెలపెట్టుకుంటాం, ఈ ఫోను వెలపెట్టుకుంటాం, ఎంత భద్రంగా చూసుకుంటాం. ఛార్జింగ్ అయిపోతాం, 15% రెడ్ లైట్ కనపడుతుందని వెంటనే ఛార్జింగ్ పెడతాం. రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించుకునే దాకా నిద్ర పట్టదు, అవునా కదా. ఇప్పుడు డేటా బ్యాలెన్స్ అయిపోయిందనంటే ఇంకా బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్నీ వచ్చేసినంత పని అయిపోతుంది. ఇప్పుడు డేటా బ్యాలెన్స్ అయిపోయిందని అంటే ఎట్లయినా సరే డేటా బ్యాలెన్స్ వెలపెట్టుకున్నాం. ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెడతాం. అసలు ఫోన్ ఎలా జారిపోతుందంటే, గుండె జారిపోతుందంటే, ఫోన్ జారిపోతుందంటే, ప్రాణం జారిపోతుందంటే, మరి నువ్వు జారిపోతే దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? మనం లోకంలోకి జారిపోతే దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? మనం లోకాసులతో జీవితం దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? మనం వెలిపెట్టి కొన్నాం, ఇది జారిపోతే మనకు బాధ కలిగిద్ది. టచ్చిపోతే అయ్యో టచ్చిపోయింది, మళ్ళీ 2000 రూపాయలు పెట్టి టచ్ చేయించాలి అని ఏపించుకునేదాకా కుదురుంటా ఉండవా? అవసరమైతే ఆ ఆదివారం రోజు ఆ సిగ్గును మటనైనా మానేసి టచ్ చేయించుకుంటామా? అవునా కదా? ఏది ఏమైనా సరే, ఎందుకంటే ఫోన్ అంత అవసరమైపోయింది పరిస్థితి. ఇప్పుడు అది అంత అవసరమైపోయింది. వెలపెట్టి కొనడానికి మనం విలువిస్తున్నాం కనుక, మరి దేవుడు మన ఆయన పరిశుద్ధమైన రక్తంతో వెలపెట్టి కొన్నాడు. దేవుడు మనకు విలువిస్తున్నాడు, మనం ఆయనకు విలువిస్తున్నావా? ఇక్కడ దేవుడు ఒక వాక్ అంటుంది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడని మనం గుర్తిరిగితే మనము నిజంగా బతుకుతున్నామా, అబద్ధంలో బతుకుతున్నామా అన్నది మనకే తెలుస్తుంది. మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన దేహంలో, మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమైందని మనం గుర్తెరిగి మనం జీవిస్తే దేవుని యొక్క పరిశుద్ధ రాజ్యంలో మనం నివసిస్తాం. దేవుని నామానికి మేము కలుగును గాక. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నానని మనం గుర్తెరగాలి. దేవుని యొక్క ఆలయం దేవుడు. ఒకప్పుడు దేవుని యొక్క మహిమతో దేవాది దేవుడు తన మహిమతోనే హస్తకృత్యమైన ఆలయాల్లో నివసించేవాడు. కానీ తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారు మానవాళి పాపాల కొరకు ఈ లోకానికి పంపించిన తర్వాత ఆయన బలియాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన రక్తంతో కడగబడిన వారి దేహాల్లో ఆయన నివసిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత కలిగి ఉండటే మనం ఫలము. పరిశుద్ధులు అగుటికే దేవుడు మనం పిలిచాడు. నిజంగా మనం పరిశుద్ధత కలిగి ఉంటే ఎలా ఉండిద్దో, ఏం పొందుకుంటామో 2 మాటలు చూసి ముగించుకున్న సమయం అయింది కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు ఎవరంట? పరిశుద్ధులు ఏం చేస్తారంట? ఇప్పుడు లోకంలో ఎవరు తీర్పు తీస్తున్నారు? బాగా పేరున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇచ్చిన కేటగిరీలను పెట్టి కలెక్టర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, వాళ్ళ న్యాయాన్ని అన్యాయంగా మార్చొచ్చు, అన్యాయాన్ని న్యాయంగా మార్చొచ్చు. అది న్యాయం అనుకుంటున్నారు. అది కానీ దేవుని యొక్క వాక్కు చెబుతుంది పరిశుద్ధులు ఏం చేస్తారంటే ఒకసారి చదువమ్మా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వల్ల అంటే ఎవరి వల్ల? మన వల్ల. మనం పరిశుద్ధంగా జీవిస్తే మన వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అంటే మిక్కిలి అల్పమైన సంగతుల గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు నాకు అది చేయట్లేదు, దేవుడు నాకు ఇది చేయట్లేదు, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, నా జీవితంలో కార్యం చేయట్లేదు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఒకానొక ఎవరు తీర్పు తీరుస్తావంట? లోకానికి తీర్పు తీరుస్తావు. మన అంతిమ యాత్ర అది, మన అంతిమ గమ్యం అది. మనకు ఒక బెంచ్ కారు కావాలనో, బిల్డింగ్ కావాలనో యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఆయన నిత్య రాజ్యంలో స్వాస్థ్యం కొరకు ఆయన నమ్ముకున్నాం. మన ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. నీవు ఈ భూలోకంలో పరిశుద్ధత కలిగి జీవిస్తే, యథార్థత కలిగి జీవిస్తే, యథార్థమైన భక్తి చేస్తే నీవు ఆయన పునరుద్ధానం ద్వారా లేపబడి పరిశుద్ధులకు తీర్పు తీరుస్తావు. అది కావాలా? ఈ భూమి మీద
ఇది అల్పకాలంలో ఉండే భోగాలు కావాలా. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపుడంబము, ధనాశ. నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను. మనం లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నామా, లోకమే కావాలని పరిగెడుతున్నామా? మనకు నచ్చినట్టే మనం జీవిస్తున్నాం. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారంట. ఇంకొక వచనం చదువమ్మా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులైందురు, వారి మీద రెండో మరణం. నీవు ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధమైన భక్తి నీవు చేస్తే, యథార్థంగా జీవిస్తే, ఆయన మొదటి పునరుద్ధానంలో నీవు లేపబడితావంట. నీ మీద రెండో మరణంకి అధికారం లేదంట. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేహాన్ని చంపువాడికి భయపడకూడదు, కానీ దేహాన్ని ఆత్మని చంపేవాడికి భయపడండి. నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీ మీద రెండో మరణానికి అధికారం లేదంట అంటున్నాడు. అక్కడ అంటాడు, మీరు దేవునికి క్రీస్తుకి కూడా యాజకులై ఉందరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం లోకానికి తీర్పు తీరుస్తాము పరిశుద్ధంగా జీవించి యథార్థమైన భక్తి చేస్తే. అలాగే రెండో మరణము మన మీద అధికారం ఉండదు. అలాగే మనం మొదటి పునరుద్ధానంలో లేపబడతాము. దేవునికి క్రీస్తుకి కూడా మనం యాజకులై ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. మరి మన వల్ల ఇద్దండి, మన వల్ల ఇద్దా పరిశుద్ధంగా జీవించాలని నేను అనుకుంటున్నాను, నా వల్ల ఇద్దా, నేను జీవించగలుగుతానా అంటే వచనం ఏం చెబుతుందో చూద్దాం ఒకసారి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని, ఎవరినంట? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఎవరు చేస్తారంట? సమాధానకర్త అయిన దేవుడు మన సంపూర్ణతలోకి నడిపిస్తాడంట. ఎప్పుడు నడిపిస్తాడంటే నీవు ఆయన మాటకు లోబడినప్పుడు. అతిక్రమములో దాచిపెట్టువాడు వద్దులేడు, కానీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుడి యొక్క కనికరాన్ని పొందును. మనం పరిశుద్ధులు అగుటికే మనం పిలువపడ్డాం. నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండాలి అని మనం కోరుకుంటే గనక చదువమ్మా. సమాధానకర్త దేవుడు, మేము దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. ఆమేన్. అది కూడా చదవాలి. దేవుడే మనకి సంపూర్ణమైన పరిశుద్ధపరిచేవాడు, సంపూర్ణంగా పరిశుద్ధపరిచేవాడు. కేవలము నీవు ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నిజంగా ఆయన మాటకు విధేయత చూపించి, అవును ప్రభా అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతానని దేవుని యొక్క వాక్కుతో నువ్వు నాతో మాట్లాడే ప్రభా. అందరం మోకరిద్దాం. ఆయనే మనం సంపూర్ణంగా, ఆయన రాకడ వరకు ఆయనే మనం పరిశుద్ధపరిచి, మన ప్రాణ ఆత్మ దేహాల్ని ఆయనే పరిశుద్ధపరిచి, ఆయనే ఆయన రాకడ పర్యంతరం వరకు ఆయన కాపాడుతాడంట. మరి కాపాడే వాడికి మనం అప్పగించుకుందామా? కాపాడే వాని తట్టు మనం తిరుగుదాము. అవును ప్రభా, ఇప్పటి వరకు నాకు నచ్చినట్టు నేను జీవించానేమో, నాకు నచ్చినట్టు నేను బ్రతికానేమో, నాకు నచ్చినట్టు నేను ఉన్నానే ప్రభా. ఇక నుంచి నీకు నచ్చేలేక నువ్వు పరిశుద్ధులుగా పిలిచావు ప్రభా. అవును ప్రభా, నేను ఆ రక్షణ తీసుకునేటప్పుడు నిజంగా దేవుడి మాటలకు నువ్వు లోపడతావా? హృదయపూర్వకంగా తీసుకుంటున్నావా? కష్టమైనా నష్టమైనా సరే దేవునితోనే నువ్వు జీవిస్తావంటే, అవునండి జీవిస్తానండి, ముంచేయండి త్వరగా అని అంటావు. ముంచేసిన తర్వాత ఉండిద్ది అసలు పరిస్థితి, ముంచేసిన తర్వాత ఉండిద్ది. మరి దేవుని యొక్క రక్షణ ధరించుకున్న నీకు ఆ రక్షణ అలంకారంగా ఉందా, లేకపోతే ఎలా ఉందో నీవే పరిశీలన చేసుకో.
అతిక్రమములో దాచిపెట్టువారు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడికి. ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుని కనికరం నీకు కావాలంటే, దేవుని కనికరం నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి నోరు తెరవాలి. పక్కన వాళ్ళు అంటారు, ఆ పక్కన వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, మనకు అనవసరం. నువ్వు మాట్లాడుతుంది దేవుడితో, పక్కన వాళ్ళతో కాదు, పాస్టర్ గారితో కాదు, వచ్చిన వాళ్ళతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నీకున్న ప్రతి బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను పరిశుద్ధుల ఒకటికే ఆయన పిలిచాడు. వెలపెట్టి కొనబడిన వారు అమ్మ మనం. ఆయన సంఘాన్ని నిర్దోషంగా, అది ముడతైనను కళంకమైనను మత్సైనను మరటిది ఏదైనా లేనిదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించాడు మనల్ని. మరి ఉదక స్థానంలో నువ్వు మరి ఉతకబడ్డావా, ఉతకబడలేదా? గట్టిగా బండకేసి బట్టలు బాత్తా ఉంటారు, కానీ కొన్ని వాటిని మురికిపోదు. అయ్యలా చేతులతో నుసుగుతూనే మురికిపోయింది. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి నీవు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి విడిచిపెడితేనే దేవునికి వాక్కు చెబుతుంది. దేవుడు మీ మధ్యన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మోకరించాలి. ముసలి లైఫ్ మా చెల్లెలు పడండి, ముందుకుపోతారండి. మోకాలేండి. మోకరించండి. మోకాళ్ళు ఎప్పుడు ఉంటే తప్పదు. మోకరించండి. ఇదే నమ్మకత్వం, పరిశుద్ధత యథార్థత. అంటే నీవు ఎంతసేపు మోకాల మీద నిలబడగలవు అంతసేపు నిలబడు. నేను కూడా అంటే నా ప్రార్థనా గదిలో నేను హృదయపూర్వకంగా ఎంతసేపు నిలబడగలుగుతాను అంతసేపు నిలబడతా. ఆ తర్వాత కుర్చీని పట్టుకొని ఆడబడతా. దేవుడు చూస్తాడు. ఇప్పుడు అసలు నిలబడలేకపోతే తప్పు కదా, అసలు మోకరించకపోతే ముసలు అవ్వలేదు మనం. ఇంకా ప్రార్థన చేయండి. అవును ప్రభా, అవును ఆయన, అయ్యా నేను ఇక్కడి నుంచి అయినా నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా. నన్ను దాటిపోకయ్యా ఈ మధ్యకాల సమయంలో. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దర్శించు ప్రభా. నీ కనికరం నాకు కావాలయ్యా, నన్ను దర్శించు నాయనా. భర్తమై కేకలు వేస్తున్నాడు. భర్తమై కేకలు వేసిన ఎవరో పిలవలేదు దావీదు కుమారుడా అని. భర్తమే తెలుసుకున్నాడు దావీదు వంశంలో యేసు ప్రభు పుట్టారని. అందుకే దావీదు కుమారుడు అనగానే ఒక్క క్షణం ఆగిపోయాడు యేసు ప్రభు. నువ్వు కూడా పిలిస్తే ఒక్క క్షణం ఆగి నీ వైపు చూస్తాడు ఆయన. ఆయన చూస్తే నీవు ఆయన కనికరాన్ని పొందుకున్నట్టే. ఆయన నీ వైపు తిప్పుకోగలిగితే, నువ్వు తిప్పుకోవాలంటే ప్రార్థన చేయాలమ్మా. మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. పరిశుద్ధుల గుటికి ఆయన మనం పిలిచాడు. ఒప్పుకున్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడి కనికరాన్ని పొందుకుంటాడంట. మనం దేవుడి కనికరాన్ని పొందుకోవాలి. ఉపవాసం పూటాలు ఎంత ప్రయాసంతో, ఎంత భారంతో, ఎందుకు? సమయం లేదా, పని లేదా? పాస్టర్ గారికి ఏం పని లేదా? బోల్డ్ పని ఉంది. ఆయన అమలాపురం నుంచి కొమ్మగిరి పట్టణానికి రోజుకి 2 సార్లు తిరుగుతున్నారు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో పనులు. ఆయన ఎందుకు పెడతానంటే సంఘము ఆస్వాదింపబడాలి, సంఘము బలపరచబడాలి, సంఘము దీవించబడాలి, సంఘంలో ఉన్నవారు ఉద్దేశింపబడాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. మనందరం అందుకే మనుషులిచ్చా నేను మాట్లాడుతున్నాను. మీరు ఒకప్పుడు మీ దేహములను అపవిత్రతకు, అక్రమానికి అర్పించుకున్నాడు. ఇప్పుడైతే మీరు విమోచింపబడిన వారు కనుక పరిశుద్ధత ఫలించటే మీ ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మధ్యకాల సమయంలో నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకున్నా మంచిదే. ఇంటికి వెళ్ళినా కూడా మరి ఒకసారి మళ్ళీ ప్రార్థన చేసుకో, దేవుడితో గడుపు. అవును ప్రభా, దేవుడు దైవ సేవకుల ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభా, నన్ను దర్శించావు ప్రభా. నేను అతిక్రమంలో దాచిపెట్టే వారుగా నేను ఉండకూడదు. ఎందుకంటే నీవు నన్ను పరిశుద్ధునిగా నువ్వు పిలిచావు, పరిశుద్ధురాలిగా నువ్వు పిలిచావు. అయ్యా, నీకు ఇష్టం లేనిది ఏది కూడా నాలో ఉండకూడదు. భార్యాభర్తలు ఉంటారు, లేదా ప్రేమికులు ఉంటారు, వారు ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకుంటారు. ఎవరికి ఇష్టం లేనిది ఏదన్నా ఉందనుకో, నాకు కూడా ఇష్టం లేదంటారు, నాకు కూడా నచ్చట్లేదు అంటారు. ఎందుకంటే ఎదుటి వారికి ఇష్టం లేదు కనుక. మరి దేవుడికి ఇష్టం లేనిది మనలో ఏది ఉండకూడదు. ప్రియమైన దేవుని సంఘం ప్రార్థన చేసుకుందాం. కనికరం గల తండ్రి, కృపగల దేవా,
నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీ వద్దకు వచ్చిన వారిని నీవేమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ కనికరం యొద్దకు, నీ కనికరం కొరకు నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చాం ప్రభా. మమ్మల్ని కనికరించవా నాయన, మమ్మల్ని దర్శించవా నాయన. దావీదు కుమారుడా, మమ్మల్ని దర్శించి అయా మా అతిక్రమములను మీరు తుడిచివేయండి ప్రభా. అయా 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 నా ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా, నా చూపు ద్వారా, నా క్రియల ద్వారా అయ్యా నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఇక్కడి నుంచి అయినా నీకు నచ్చేలాగా నేను బ్రతుకుతాను. ఒక తీర్మానం తీసుకుందాం. నీకు నచ్చేలాగా నేను బ్రతుకుతాను ప్రభా. మీరు మెచ్చేలాగా నేను బ్రతుకుతాను ప్రభా. పరిశుద్ధంగా ఉండటానికి అయ్యా అయ్యా నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధమైన ఫలాన్ని ఫలించడానికి నాకు మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరు కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము పరిశుద్ధత కలిగి జీవించి ప్రభా, నీ ఎదుట ప్రభా మేము పరిశుద్ధులుగా ఉండటకు సహాయం దయచేయమని సంఘం అంతటినే మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డనే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు దర్శించండి, బలపరచండి ప్రభా. వారిని ఆస్వాదించండి ప్రభా. అయ్యా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నీ కనికరాన్ని పొందుకున్నట్టుగా, నీ కనికరాన్ని పొందుకున్న ప్రతి బిడ్డ ఆస్వాదించబడు గాక, ప్రతి బిడ్డ దీవించబడు గాక నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా నీ కృపతో నింపి ప్రభా, ఆశీర్వాదానికి కర్తలుగా ప్రభా మీరు మమ్మల్ని అందరినీ ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రెండు చేతులు పైకి హల్లెలూయా. చాలా అద్భుతం కదండి. ఎక్కడికి వెళ్ళిపోవలసింది ఆయన ఉపరాని ఒకసారికి ఏంటి థియేటర్లోనూ యూట్యూబ్లోనూ కనిపించింది. ఏమో పని సక్సెస్ అయితే హీరోలాగే ఉన్నారు కదా ఆయన. హల్లెలూయా. చాలా ప్రయత్నాలు చేశారు, కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు వేరు. ఇప్పుడు చాలామంది అలాగే ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని దొరకకుండా ఎవరో ఏం చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. రహస్యంగా దేవుని విరుద్ధంగా మనం ఎంత ప్రవర్తించినా దేవుడు మన జీవితాల్లో తన చిత్తాన్నే జరిగిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గుర్తుపడిన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వర్తమానం సాక్ష్యం అందించినందుకు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకా దైవజనులు ఇంకా అనేకమైన స్థలాల్లో దేవుడు వాడుకొని ఆశీర్వాదకరంగా బలపరిచి ఫలభరితంగా మార్చును గాక. లోకంలో ఏమీ లేదండి, లోకంలో ఏమీ లేదు. లోకం వెతికాడు ఆయన లోకస్తులు మోసం చేశారు, కానీ దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన గట్టిగా పట్టుకుందాం. అప్పుడు మన కుటుంబాలు, మన పరిస్థితులు చక్కదిద్దబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.